అందరికీ నమస్కారం. ముందు వీడియోలో మనసు ఎందుకు అలసిపోతుందో మాట్లాడుకున్నాం. కానీ ఒక ప్రశ్న మిగిలిపోయింది. మనసు అలసిపోయినప్పుడు అసలు మనం ఏం చేయాలి? ఈ ఖాళీని ఎలా నింపాలి? మనసు మళ్ళీ తేలికగా మారాలంటే మార్గాలు ఏంటి అని తెలుసుకుందాం. ఎందుకంటే మనసు అలసట అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, అలాగే ఒక్క రోజులో పోయేది కూడా కాదు. సో ఈరోజు మనం మనసును మళ్ళీ తేలికగా మార్చుకునే 10 అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. 1. అర్థం చేసుకోవాల్సిన నిజం. మనసు అలసిపోయినప్పుడు మనం చేసే మొట్టమొదటి పొరపాటు మనల్ని మనమే తప్పు పట్టుకోవడం. నేను ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను? ఇంత చిన్న విషయానికి ఎందుకు నేను ఇంతలా బాధపడుతున్నాను? నాకు అన్నీ ఉన్నా నేను ఎందుకు సంతోషంగా లేను? ఇక్కడే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మనసు అలసిపోవడానికి కారణాలు అవసరం లేదు. అది ఎక్కువ భారం మోస్తే చాలు. కాబట్టి ముందుగా మనసుతో ఒక మాట మనం చెప్పుకోవాలి. నువ్వు అలసిపోయావు, అది తప్పు కాదు. 2. మనసు అలసట నుంచి బయటపడే మొదటి అడుగు అంగీకారం. మనసు కోలుకోవడం మొదలయ్యేది ఈ ఒక్క చిన్న అంగీకారంతోనే. అవును, నేను అలసిపోయాను. అవును, నాకు ఇప్పుడు శాంతి కావాలి. చాలామంది ఈ మాట చెప్పుకోవడానికి కూడా చాలా భయపడిపోతారు. కానీ నిజం ఏమిటంటే మనసు అలసటను ఒప్పుకోకపోతే అది ఇంకా ఎక్కువ అవుతుంది. అంగీకారం అంటే ఓడిపోయినట్లు కాదు, మంచిగా మారడానికి మొదటి ప్రయత్నం ఇదే. 3. మనసుకి మౌనం ఇవ్వడం. మన జీవితం అంతా శబ్దమే. ఫోన్ నోటిఫికేషన్లు, మనుషుల మాటలు, ఆలోచనల శబ్దం. మనసుకి ఒక్క క్షణం కూడా నిజమైన మౌనం దొరకడం లేదు ఇప్పుడు. రోజులో కనీసం 10 నిమిషాలైనా ఫోన్ పక్కన పెట్టి ఎవరితోనూ మాట్లాడకుండా, ఏ పని చేయకుండా ఒకసారి అలా కూర్చోండి. ఏం చేయవలసిన పని లేదు, ఏం ఆలోచించవలసిన పని లేదు. కేవలం అలా కూర్చోండి. ఆ మౌనంలో మనసు మెల్లగా ఊపిరి పీల్చుకుంటుంది. 4. భావాలను బయటకు తీసుకురావడం. మనసు లోపల ఉన్న బాధ నీటిలో మునిగిన రాయి లాంటిది. ఎంత లోపల దాచితే అంత భారంగా మారుతుంది. అందుకే ఎవరికైనా మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి, లేదా నోట్బుక్లో రాసుకోవాలి, లేదా మనస్ఫూర్తిగా ఏడ్చేసుకోవాలి. ఏడవడం బలహీనత కాదు, అది మనసు శుభ్రపడే ప్రక్రియ అని చాలామంది అంటారు. ఎవరికి చెప్పలేను అని అనేవాళ్ళు అప్పుడు ఒక పని చేయండి, మీ మనసుకి మీరే వినిపించండి. 5. మన అంచనాలను తగ్గించుకోవడం. మనసు అలసటకి పెద్ద కారణం అంచనాలు. నేను ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి, అందరూ నన్ను అర్థం చేసుకోవాలి. కానీ జీవితం ఒక ప్లాన్ ప్రకారం ఎప్పుడూ నడవదు. అంచనాలు ఎక్కువైతే బాధ కూడా ఎక్కువ అవుతుంది. కొన్ని విషయాలు ఇలా చెప్పుకోవాలి. ఇది నా చేతుల్లో లేదు, ఇది ఇంతే, నేను నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఈ మాటలు మనసుకి చాలా తేలికని ఇస్తాయి. 6. పోలికని వదలడం. మన జీవితం మన ప్రయాణం, కానీ మనం ఎప్పుడూ ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూనే ఉంటాం. అది మనసుని నెమ్మదిగా చంపేస్తుంది. ఒకసారి ఆలోచించండి, వాళ్ళ బాధలు మనకు తెలుసా? తెలియవు. వాళ్ళ పోరాటాలు మనం చూసామా? చూడలేదు. పోలిక అంటే మన ఆనందాన్ని మనమే త్యాగం చేసుకోవడం లాంటిది. మీ జీవితం మీ వేగంలో నడవాలి. 7. నాకు ఇది సరికాదు, నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పడం నేర్చుకోవడం. చాలామంది తమకు నచ్చిన విషయాలకి అవును అని చెబుతుంటారు. మనసు ఒప్పుకోకపోయినా, శక్తి లేకపోయినా, సమయం లేకపోయినా, లేదు ఇష్టం లేదు అనలేకపోవడం మనసు అలసటకి పెద్ద కారణం. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు మీ మనసుని కాపాడుకోకపోతే ఎవరూ కాపాడలేరు. 8. మనసుకి ఆనందం ఇచ్చే చిన్న అలవాట్లు. పెద్ద మార్పులు అవసరం లేదు, చిన్న చిన్న పనులు చాలు. ఉదయం సూర్యుడిని చూడటం, నచ్చిన పాట వినడం, మొక్కలకు నీళ్లు పోయడం, నడకకు బయటకు వెళ్ళడం, మీకు నచ్చిన పని చేయడం. ఇవి చిన్నగా కనిపిస్తాయి, కానీ మనసుకు పెద్ద మందు. 9. ఆధ్యాత్మికంగా చూస్తే మనసు అలసట. మనసు అలసిపోయినప్పుడు అది మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. నువ్వు నిజంగా నీ జీవితం జీవిస్తున్నావా? మన ఆత్మకి మన జీవితం సరిపోకపోతే మనసు అలసిపోతుంది. అందుకే కొన్నిసార్లు మనసు మౌనం కోరుతుంది, ఒంటరితనం కోరుతుంది. అది పారిపోవడం కాదు, అది లోపలికి తిరిగి రావడం. 10. మీ మనసుతో మీ సంబంధం. మీ మనసు మీ శత్రువు కాదు. అది అలసిపోయిందంటే అది మీకు సహాయం అడుగుతోంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి, దాన్ని నిందించకండి. ఒకసారి ప్రేమగా ఇలా చెప్పండి, నేను ఉన్నాను, నీకు సమయం నేను ఇస్తాను, అంతే. అది మెల్లగా కోలుకోవడం మొదలు పెడుతుంది. మిత్రులారా, మనసు అనేది ఒక యంత్రం లాంటిది. దానికి కూడా విశ్రాంతి అవసరం. మీరు బాగుంటేనే మీ చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది.
10 పాయింట్లలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఏదో ఒక చోట ఇది నా కోసమే అనిపించి ఉంటే మీరు ఒంటరిగా లేరు. ఈ ప్రపంచంలో ఎంతోమంది మీలాగే పోరాడుతున్నారు. ఈ వీడియో కనీసం ఒకరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి షేర్ చేయండి. బహుశా వాళ్ళ మనసు ఈ మాటల కోసమే ఎదురు చూస్తూ ఉండొచ్చు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ మనసుని జాగ్రత్తగా చూసుకోండి.